బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ దేశాలని ఇరాన్ మరోసారి దెబ్బకొట్టింది. నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఒక కీలక ప్రకటన చేశారు. మేము ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం చేస్తున్నాం, గల్ఫ్ దేశాలతో కాదు. ఇకపై గల్ఫ్ దేశాల ఎటువంటి మిసైల్ డ్రోన్ పడదు, గల్ఫ్ దేశాలు ఎటువంటి ప్రమాదానికి మేము కారణమవ్వము, గల్ఫ్ దేశాలు ఎటువంటి అటాక్స్ చేయము అని చెప్పి ఓ కీలక ప్రకటన చేశారు. అంతలోనే ఆయన ప్రకటన చేసినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ వరుస అటాక్లు మొదలయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ ధ్వంసం చేశారు, ఖతర్లోని ఒక కీలకమైన ప్రాంతాన్ని అటాక్ చేశారు, కువైట్ పైన దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ రిజర్వ్స్ పైన, వేర్ హౌసెస్ పైన, అమెరికాలో ఉన్నటువంటి బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ వెపన్ రిజర్వ్స్ పైన, వెపన్ గోడౌన్స్ పైన ఈ అటాక్ జరుగుతోంది. అయితే దాడులు ఆపేసామని ప్రకటించి మరి గల్ఫ్ దేశాలని ఇరాన్ ఊచకొత్త కోస్తోంది. రాత్రంతా గల్ఫ్ దేశాలపైన మిసైళ్ల వర్షం కురిపించింది. దుబాయ్లోని మెరీనా టవర్ పైన ఇరాన్ దాడి చేసింది. మెరీనా టవర్లోని ఓ ఎత్తైన బిల్డింగ్ను ఒక మిసైల్ శకలాలు ఢీకొట్టాయి. దీంతో బిల్డింగ్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. భయంతో పరుగులు తీశారు స్థానికులంతా. ఇక దుబాయ్ పైన 16 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. 121 డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది.